ముహూర్తం షాట్ తీసాం రామానాయుడు గారి స్టూడియోలో. ఆ రోజున రామానాయుడు గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సో ముహూర్త బలం బాగుంది, ఆయన ఆశీర్వచన బలం కూడా బాగానే ఉంది. అందుకని జూలై 1 నుంచి షూటింగ్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 95% వరకు టాకీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ ఉంది, అది కూడా పూర్తి చేసి డిసెంబర్ అంటే క్రిస్మస్కి కొద్దిగా ముందుగా విడుదల చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఒక మంచి పాయింట్తో నా దగ్గరికి వచ్చి దానికి స్క్రీన్ ప్లే డైలాగులు రాయమనేసరికి మామూలుగానే విన్న తర్వాత నాకు ఇప్పుడు వస్తున్న కథలకి భిన్నంగా, కొంచెం మోస కథలకు భిన్నంగా, అంటే ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయినప్పుడు అంతరించిపోతున్న మానవ సంబంధాలు, మానవ విలువలు, అనుబంధాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా వాళ్ళు అందులో టచ్ చేసేసరికి దాన్ని కొంచెం హ్యూమరస్గా, సెంటిమెంటల్గా, రొమాంటిక్గా చెప్పాలనే తపంతో స్క్రీన్ ప్లే డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని రాయడం జరిగింది. ప్రొడ్యూసర్స్ ఏ శోభారాణి గారు, నవరోజి రెడ్డి గారు ఈ అవకాశం నాకు కల్పించారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. క్లైమాక్స్ మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకి కథ అంటే ఒక మంచి కథను తీసుకొని డైరెక్ట్గా నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా మంచి సినిమాగా తీర్చిదిద్దానని అనుకుంటున్నాను. కథ ఎంత బాగుందో సినిమా కూడా అంత బాగుంటుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో అభిజిత్, హీరోయిన్ రేష్మ, ప్రత్యేక పాత్రలో సుహాసిని గారు, ఇంకా అందరూ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి సహకారంతో ఈ మంచి కథకి మంచిగా డైరెక్ట్ చేశానని నేను నమ్ముతున్నాను. నా పేరు అభిజిత్. ఇంతకుముందు ఎల్బిడబ్ల్యూ చందమామ కథల్లో చూశారు, ఇప్పుడు జీలకర్ర బెల్లంలో రాహుల్గా చూడబోతున్నారు. చాలా మంచి కథ, వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ అండ్ టాలెంటెడ్ రైటర్స్ రాసిన కథ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన మంచి కథలో నేను పాత్రగా ఇంత మంచి పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు చెప్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డెంట్ సీ ద రషెస్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ వర్క్ అండ్ అవర్ హార్డ్ వర్క్, అండ్ విల్ కంటిన్యూ ద సేమ్. అండ్ మూవీ అంతా ఫినిష్ అయిన తర్వాత విల్ మీట్ యూ గైస్ ఇన్ ద ఆడియో లాంచ్. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో జై శ్రీరామ్, లవ్ సైకిల్, లాస్ట్ ఫిలిం ప్రతిఘటన భరద్వాజ సార్ది, తర్వాత ఈ జీలకర్ర బెల్లం నాకు 5th ఫిలిం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవరోజ్ రెడ్డి గారు అండ్ శోభారాణి గారు, అలాగే డైరెక్టర్ సార్ విజయ్ శ్రీనివాస్ గారు ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ సినిమాలో సీన్స్ అన్నీ కూడా రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. నాకు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే. అలాగే వెరీ కంఫర్ట్ వర్కింగ్ విత్ హీరో మిస్టర్ అభిజిత్, అలాగే కెమెరామెన్ సార్ చిట్టి సార్, అలాగే అందరూ మంచి టీం వర్క్, మంచి టీంతో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ నాకు కలుగుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అందరితోటి టైం స్పెండ్ చేస్తున్నందుకు. సినిమా టాకీ అంతా కంప్లీట్ అయింది అండ్ త్వరలోనే ఆడియో రిలీజ్ దగ్గరలో ఉంటుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేను ఎప్పుడు ఊహించలేదు మన టాలీవుడ్లో వరుసగా సినిమాలతోటి నేను ముందుకు దూసుకెళ్తానని. సో సక్సెస్తో సంబంధం లేకుండా నాకు మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాను ఆ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్లో ప్రొడ్యూసర్ గారు రెడ్డి గారు, డైరెక్టర్ గారు విజయ్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పటి వరకు చేయని చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. అలాగే కెమెరామెన్ చిట్టుబాబు గారు కూడా మమ్మల్ని ఎంతో అందంగా చక్కగా చూపించారు. ఒక పాప మదర్గా చేశాను. అందులో ఈ మూవీలో ఒక కీ పాయింట్ మనకు కనిపిస్తుంది అనమాట. చాలా సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్. నిజ జీవితంలో ఇలాంటి క్యారెక్టర్ ఇలా ఉంటే జీవితంలో ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది ముందుగా అన్నది అందరికీ అర్థం అవుతుంది.